ఏంటి చేడుస్తున్నావు? అబ్బే ఏడుపు కాదు, ఆనందం. నా చెల్లికి పెళ్లి చేశాను, ఆ బాధ్యత కూడా తీరిపోయింది అంతే. నేను బయలుదేరుతానా? ఉండు, సారి తీసుకెళ్ళదు కానీ. ఇప్పుడు ఎందుకు లేదే? పర్వాలేదు రా. ఎందుకే ఇప్పుడు ఈ హడావుడి? ఏం హడావుడి లేదు, ఏం లేదు. ఏమింది మోనా? ఏమింది? ఏం లేదే, పొద్దున్నుంచి పెళ్లి హడావుడిలో ఉండిపోయానా, ఏం చేయలేదు అంతే. అంతేనా? నిజంగానే మా ఆయనకి రాధికి పెళ్లి చేసినందుకు నేను బాధపడటం లేదు. నాకు పిల్లలు పుట్టరు కాబట్టి దానికి పెళ్లి చేశాను. దానికి పుట్టే పిల్లల్ని నా పిల్లలు అనుకుంటాను. నువ్వే చెప్పవే, ఎవరైనా తన భర్తని ఇంకొకరికి పంచేటప్పుడు బాధపడరా? నాకు పిల్లలు పుట్టరని ఒకే ఒక కారణం వల్లే నా భర్తకి ఇంకో పెళ్లి చేయాల్సి వచ్చింది. చంద్రిక, నువ్వెందుకు ఏడుస్తున్నావే? చూడు, నేను హ్యాపీ, మా ఆయన హ్యాపీ, నా చెల్లి రాధి కూడా హ్యాపీ. కాదే, అందరికంటే నేను హ్యాపీ. ఎందుకే? గాడ్ ఈస్ రియలీ గ్రేట్. ఇన్నాళ్ళు నేను ప్రాక్టీస్ చేసిన డాక్టర్ వృత్తి ఈరోజు దేవుడి ముందు ఓడిపోయింది. ఏమిటంటున్నావు నువ్వు? ఆ రోజు అన్ని టెస్టులు చేస్తే నువ్వు తల్లివయ్యే అవకాశం లేదని తేలింది. ఓ గాడ్, డాక్టర్ కంటే దేవుడు గొప్పవాడే. ఇలా నూటుకో కోటుకో ఒకరికే జరుగుతుంది. అది నీ విషయంలో జరిగింది. ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావే. నేను తల్లిని కాబోతున్నానా? నిజంగానా? అవునే, నేను తల్లిని కాబోతున్నానా? ఏమండి, ఏమిటండి ఇది? మొదటి రాత్రి అది అక్కడ, మీరిక్కడ. అవునా? పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. తాళి కట్టమన్నావు, కట్టాను. అది కూడా నువ్వు ప్రాణాలతో ఉంటావని. అంతకు మించి ఇంకేమీ అడక్కు.
రామారా గుడికెళ్ళి వస్తున్నావా? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. హాస్పిటల్గా? ఏమైంది? ఏమైందమ్మా? ఆ? ఏమైందో చెప్పమ్మా. బాబాయ్, ఎప్పుడు జరగాలో అప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగకూడదు అది ఇప్పుడు జరిగింది. అసలు ఏం జరిగింది తల్లి? తల్లి, నేను తల్లిని కాబోతున్నాను బాబాయ్. నువ్వు చెప్పేది నిజమేనమ్మా? చల్లటి వేళ ఎంత శుభవార్త చెప్పావమ్మా. చెయ్యి దాటిపోయాక చెప్పే వార్త శుభవార్త ఎలా అవుతుంది బాబాయ్? ఏంటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్, ఇప్పుడు ఈ సంగతి ఆయనకు తెలిస్తే రాధిక చేసుకున్న పెళ్లికి అర్థం లేకుండా పోతుంది. అదేంటి? అంతే కదా మరి. అసలే ఆయనకి నేనెంతో ప్రాణం. నేను ప్రాణాలు తీసుకుంటానంటేనే నా బలవంతం మీద రాధిక మెళ్ళో తాళి కట్టారు. అది బిడ్డ కోసం. అదే బిడ్డ ఇప్పుడు నా కడుపులో ఉందని తెలిస్తే రాధికని భారీగా ఒప్పుకోరు. అప్పుడు అప్పుడు దాని పరిస్థితి ఏమిటి? అది ఎన్నో ఆశలతో ఆయన బ్రతుకులోకి ఇప్పుడే అడుగు పెట్టింది. ఈ విషయం తెలిసిపోతే దాని ఆశలు నిరాశలైపోతాయి, దాని బ్రతికి నాశనమైపోతుంది. అందుకే ఈ విషయం వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు. తెలియకుండా ఎలా దాస్తావమ్మా? ఎలాగైనా దాచాలి. ఎలా కుదురుతుంది తల్లి? నీ బాధను దాచుకోగలవు, నీ మనసును దాచుకోగలవు, కానీ నీ మాతృత్వాన్ని ఎలా దాచుకోగలవు? వేరే దారి లేదు బాబాయ్. వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసి రాధిక కడుపు పండే వరకు నేను కడుపుతో ఉన్న రహస్యం నా గుండెల్లోనే దాచుకోక తప్పదు బాబాయ్. కన్న తల్లివి కాబోతున్నావన్న విషయాన్ని కట్టుకున్న భర్తకే చెప్పుకోలేని పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదమ్మా, రాకూడదు. ఇదంతా నా కర్మ బాబాయ్, నా కర్మ.